తెలియదు, వేలం పాట జరగలేదు, ఆ తీర్మానమే ఇయ్యలేదు. అల్వ చెరువు పూడికల పేరుతో మన మట్టి దందా కోసం వినియోగిస్తూ మనము గ్రామ సభను వ్యతిరేకించడం, ఏప్రిల్ నెలలో వ్యతిరేకించడం జరిగింది. అది పేపర్ కూడా రావడం జరిగింది. కానీ వాళ్ళు మూడో నెల 6వ తేదీ నాడు 2026 నాడు పాత డేట్లలో తీర్మానం చేసినట్టుగా వాళ్ళు పర్మిషన్ కోసం ఏకగ్రీవ తీర్మానం ఎవరి పేరు మీద, పాటిబండ్ల ప్రసాద్ సన్ ఆఫ్ పాటిబండ్ల బూసినాయుడు పేరు మీద వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. ఇటుక బట్టీలకని క్లియర్ గా వ్యాపార నిమిత్తమని ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి, అత్నూర నుంచి. దాన్ని వ్యతిరేకిస్తూ మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, ఇరిగేషన్ ఈఈ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు తర్వాత ఈ ఇటుక బట్టీలకు ఏకగ్రీవ తీర్మానం చెల్లదని తెలుసుకొని వాళ్ళు అదే డేట్ లోపల 2వ తీర్మానం చూసినట్టయితే వాళ్ళు జరగని వేలంపాట జరిగినట్టుగా గ్రామ పంచాయతీ పరిధిలో, అందులో ఒకరు రమేష్ అనే పోచాగౌడ్ అనే వ్యక్తి 6 లక్షలకు, రమేష్ అనే వ్యక్తి 5 లక్షలకు, పాటిబండ్ల ప్రసాద్ 8 లక్షలకు 120 ఎకరాలు ఉండేటటువంటి అల్వ చెరువును 8 లక్షలకు వేలంపాట జరిగినట్టుగా పత్రాలు సృష్టించాడు. ఇది విడ్డూరము. ఇలాంటి వీళ్ళు ఇచ్చిన ఈ 2వ తీర్మానం ఏదైతే వేలంపాట జరిగిందనేది అసత్యం. ఇక్కడ వార్డు మెంబర్ కూడా ఉన్నారు మనకు, ఆ వార్డు మెంబర్ కూడా తెలియదు ఆ వేలంపాట ఎప్పుడు జరిగిందో, మాకు తెలియదు గ్రామస్తులకు. మరి ఇలాంటి తీర్మానాలు వాళ్ళ యొక్క పర్మిషన్ కావాల్సినటువంటి ఎలా అవసరం ఉంటాయి, దానికి 8 లక్షలకు 3/6 నాడు పైసలు ముట్టినట్టుగా రసీదు ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి. ఇందులో ఎలాంటి సెక్రటరీ సంతకం లేదు. ఈ రసీదు 7 లక్షల రూపాయలు ముట్టినట్టుగా ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ లో ఎప్పుడైనా క్రెడిట్ అయినాయా ఆ డేట్ నాడు? అది కాలేదు. మరి ఇలాంటి తీర్మానాలను సబ్మిట్ చేస్తూ పర్మిషన్లు పొందడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను మ్యానిపులేట్ చేస్తూ ఈ ఫైలును కదపాలని చూస్తున్నారు. ఇలాంటి తీర్మానాలను వ్యతిరేకిస్తూ వీటిని రద్దు చేయాలి. ఇందులో అసావసరమైనటువంటి వేలంపాట తీర్మానం, డబ్బులు ముట్టనటి వాటికి రసీదు ఇవ్వడం ఇంకా తప్పు. ఇది తెలిసి చేశారో తెలియక చేశారో మాకు తెలియదు, కానీ వెంటనే గ్రామ తీర్మానంలో వీటిని రద్దు చేస్తూ వేలంపాటలో అంటే గ్రామంలో చెరువులు పూడికలు గవర్నమెంట్ ఏ విధమైనటువంటి చర్యలు తీస్తూ ఏ పద్ధతిలో అయితే పూడికలు తీస్తారో ఆ పద్ధతిలో కొనసాగిస్తూ గ్రామాభివృద్ధికి సర్పంచ్ గాని గ్రామ వ్యవస్థ గాని అందరూ కూడా అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాము. ఇట్లే ఇందులో ఇరిగేషన్ విషయం ఏంటంటే కొత్త విషయం, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఈ తీర్మానాలలో ఎక్కడ సెక్రటరీ సంతకం లేదు, కానీ అందులో అతను డిప్యూటీ కలెక్టర్, అది అడిషనల్ కలెక్టర్ విడ్డూరము. మరి క్యాన్సిల్ చేయకుండా ఫార్వర్డ్ చేయడం ఆయన అంతరంగ విషయం నాకు తెలియదు, కానీ మరి ఇవి తీసుకెళ్తున్నాం. వెంటనే ఇలాంటి జరిగిన తప్పులను గ్రామ పంచాయతీ ఒప్పుకుంటూ వాళ్ళు ఈ తీర్మానాలను రద్దు చేస్తూ మనకు గవర్నమెంట్ కు పంచాయతీకి అభివృద్ధికి వచ్చేటట్టుగా పద్ధతి ప్రకారం మేము పూడికలు తీయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అల్వ చెరువు అమ్ముడు మా ముంగట కాలేదు, మేము దానికి వేలం పాట పాడలేము, మా ముంగట చేయలేదు. అది 10వ వార్డు.